చిన్న చిన్న విషయాలకే అతిగా ఆలోచిస్తూ బాగా ఇబ్బంది పడుతున్నారా? మనసుని పాడు చేసుకుంటున్నారా? అయితే ఈ మాటలు నీకోసమే. నువ్వు కాస్త ఓర్పుతో ఉండు చాలు. నీ ఓర్పును కాలమే ప్రపంచానికి స్పష్టంగా పరిచయం చేస్తుంది. మనిషిలో కోపం, సహనం రెండూ ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నిటినీ లాగేసుకొని పోతుంది. అదే సహనం అన్నిటినీ దగ్గరకు పోగేసి పోతుంది కదా. ప్రేమకైనా స్నేహానికైనా చూడాల్సింది అందం కాదు, గుణం. ఈ గుణం కలకాలం ఒక మనిషి వెన్నంటే ఉంటుంది. అందం వయసు ఉన్నంత వరకే కదా ఉంటుంది. ఎంతో మంది అందమైన రూపానికే ఆకర్షితులవుతారు. గుణం బయటికి కనపడదు, రూపం కనిపిస్తుంది. అందుకే రూపాన్ని చూసి స్నేహితులను, ప్రేమికులను ఎంచుకునేవారు ఎంతోమంది ఉన్నారు. పెళ్లి సంబంధాల్లో కూడా మొదట రూపాన్ని చూస్తారు. కానీ తెలియని విషయం ఏంటి అంటే, నిజానికి చూడాల్సింది గుణం, రూపాన్ని కాదు. ఈ విషయం ఎంతో మందికి తెలిసినా సరే గుణం కన్నా రూపాన్ని చూసి ఈ లోకంలో ఇంకా మోసపోయే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. రూపం, గుణం ఈ రెండిట్లో ఏది గొప్ప అంటే ఖచ్చితంగా గుణమని చెప్పాలి. మంచి గుణం మరణం వరకు మారకుండా ఉంటుంది. కానీ రూపం ఒక వయసులో ఉన్నంత వరకే ఉంటుంది. కాబట్టి శాశ్వతంగా ఏదైతే మనతో ఉంటుందో దాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఒక వ్యక్తి గౌరవాన్ని పొందాలి అంటే అతని అందాన్ని చూసి ఎవరైనా గౌరవం ఇవ్వరు. అతని గుణాలను చూసి గౌరవం ఇస్తారు. కేవలం రూప సౌందర్యం మీకు ఎలాంటి మంచి ఖ్యాతిని తెచ్చిపెట్టదు కదా. కానీ గుణం మాత్రం ఎంతో మందిని నీకు చేరువ చేస్తుంది. బోలెడు ఆత్మీయులను కూడా నీకు తెచ్చిపెడుతుంది. తన దగ్గర ఉన్న డబ్బును చూసి మిడిసిపడేవారు, అందాన్ని చూసి ఎగసిపడేవారు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఆ రెండిటికన్నా గొప్పది గుణం. ఖర్చు పెడితే డబ్బు కరిగిపోతుంది, వయసు ముదిరితే అందం తరిగిపోతుంది. వయసు పెరిగే కొద్దీ ప్రకాశించేది మంచి లక్షణాలు. అవి మీకు ఆభరణంలా జీవితాంతం మీ వెన్నంటే ఉంటాయి. గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలి అంటే అతడి రూపాన్ని చూసి తెలుసుకోలేరు, వాళ్ళ గుణాలను చూసే అంచనా వేయాలి. గుణం మిమ్మల్ని రాజుని చేస్తే మూర్ఖత్వం బానిసను చేస్తుంది. మీ గుణాలే మీ జీవితాన్ని ఇంకాస్త అందంగా మారుస్తాయని తెలుసుకో. వాల్మీకి రాసిన రామాయణంలో రామునికి 16 సుగుణాలు ఉన్నాయని చెబుతాడు. ఆ సుగుణాలలో సత్యవాక్య పరిపాలన, ఉత్తమ చరిత్ర కలవాడు, ఇతరుల హితము కోరేవాడు, సమర్థుడు, అసూయ లేనివాడు, కోపం లేనివాడు, వీరుడు, ఇలా ఎన్నో గుణాలు ఉన్నాయి. ఎదుటి వారికి హాని కలిగించింది ఏదైనా సరే అది మంచి సుగుణమే కదా. మన జీవితంలో కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఎంత విచిత్రమో చూడు. ఇదే జీవితం అంటే. గొంతు పెంచడం కాదు, నీ మాటకి విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు అని గుర్తుపెట్టుకో. జీవితంలో ఒక్కటి మాత్రం నేర్చుకో, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవడం. అది సంపదైనా సంతోషమైనా సరే. ఎవరు ఏది చెప్పినా తిరిగి రెండింతలు ఇచ్చేయడం. అది ప్రేమైనా ద్వేషమైనా. జీవితంలో ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకు, ఏమీ ఊహించకు, ఏది అడగకు, ఏది కూడా అస్సలు కోరకు. ఎందుకంటే జరగాల్సింది సమయానుగుణంగా జరుగుతుంది కాబట్టి. అనవసరంగా ఆలోచించి ఏం చేస్తావో చెప్పు. ఏ సమయానికి ఏది జరగాలో అదే జరుగుతుంది. పడిపోతే పగిలిపోయే ఫోన్కే చాలా విలువనిస్తాం. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి. చిన్న చిన్న కారణాలతో బంధాలను ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు. మనిషి ఎప్పుడు మూడింటి కోసం కష్టపడతాడు: డబ్బు, పేరు, హోదా. కానీ మనిషిగా బ్రతకడానికి కావాల్సింది ప్రేమ, మానవత్వమే కదా. ఇవి తెలుసుకోలేక ఎంతోమంది బాధపడుతున్నారు. తినడానికి తిండి లేని స్థాయి నుండి
తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే. మనశ్శాంతిగా తింటూ వేరే వారికి మనస్ఫూర్తి ఒక్క ముద్ద పెట్టే స్థాయికి వెళ్ళడమే అసలైన విజయం అంటే. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీకు, నీ కుటుంబానికే కాదు, ఈ దేశానికి కూడా ప్రమాదకరమే అని గుర్తుపెట్టుకో. 1-2 లోపాలున్నాయని మొత్తం మానవత్వం మీద నమ్మకాన్ని పోగొట్టుకోకు. మానవత్వం అనేది మహాసముద్రం లాంటిది. ఒడ్డున ఉండే కాసిని మురికి నీళ్లు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు. గౌరవం, స్నేహం, ప్రేమ ఇది భిక్షగా అడుక్కుంటే వచ్చేది కాదు. మనం నచ్చి, మనల్ని మెచ్చి, వాటంతట అవే మన కోసంగా మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి రావాలి. అప్పుడే కదా వాటికి ఒక విలువ ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైనా, విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడ్డం అవివేకమని తెలుసుకో. 7 రంగులు కలిస్తే ఇంద్రధనుస్సు అవుతుంది. 7 తీగలు కలిస్తే సంగీతం అవుతుంది. 7 రోజులు కలిస్తే వారం అవుతుంది. 7 ద్వీపాలు కలిస్తే ప్రపంచమవుతుంది. 7 అక్షరాలు కలిస్తే నిజమైన మిత్రులవుతారు. అవును కదా? గుర్తుపెట్టుకో, తీయటి నీరు నింపుకున్న బావి ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా, మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్విస్తూ, గర్జిస్తూ ఉంటుంది. అలానే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని ఎప్పుడూ కూడా మౌనంగా ఉంటాడు. అప్పటి రూపాయికి తిండి దొరికేది, అందుకే అప్పటి రూపాయిపై ధాన్యం బొమ్మ ఉండేది. ఇప్పటి రూపాయికి ఏమీ రాదు కాబట్టి బొటనవేలు బొమ్మ పెట్టారు. ఆకలి వేస్తే నోట్లో వేలు పెట్టుకోమని. ఎంత విచిత్రమో చూడు. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ కూడా తెరిచి తెరిచి చూపించకు. ఎందుకంటే అందులో ఉన్న భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మన తండ్రి చెప్పినవి సరైనవే అని మనకు అర్థమైనప్పుడు నువ్వు చెప్పేవన్నీ కూడా తప్పు అని చెప్పేందుకు మన కొడుకు ఒకడు ఖచ్చితంగా పుట్టే ఉంటాడు. జీవితం ఎలాంటిదంటే, ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు. కేవలం మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఒక చెయ్యి కాదు కదా, 10 చేతులు వస్తాయి. ఏ బంధమైనా సరే ఉంటే అద్దంలా స్వచ్ఛంగా ఉండాలి, లేదా నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని విడిచి వెళ్ళదు. ఒకరి నమ్మకంతో ఇక్కడ నీకు పని లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలు. మహాసముద్రాన్ని సైతం దాటగల శక్తి నీ నమ్మకమే నీకు అందిస్తుంది అని తెలుసుకో. కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడ ఉంది అని చూపించినా కనిపించదు. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు. అది చేసే నష్టం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లుంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటేనే మన కోసం ఎవ్వరూ ఆగరు అన్న నిజం తెలుస్తుంది. కోపం, కష్టం, జీవితం ఈ 3 మనమే, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు. మనకు చెప్పి అస్సలు రావు. ఎంత విచిత్రమో చూడు. ఎంత విచిత్రంగా ఉందో జీవితం. గొప్పవారిని చూస్తూ ఉంటే మన జీవితంలో మార్పులు అస్సలు జరగవు. మనం నేర్చుకుంటేనే మన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు వస్తాయి. ఆలోచించు. కలలు కనడానికి ఎన్ని రాత్రులున్నాయో వాటిని నిజం చేయడానికి అన్ని ఉదయాలు ఉన్నాయి. కావాల్సిందల్లా మనకు కృషి, పట్టుదల మాత్రమే. అన్నీ ఉన్నవాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఏమీ లేని వాళ్లకు ఒక్క ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు.
గుడిలో నువ్వు 1,00,000 వేసినా సరే నిన్ను భక్తుడనే అంటారు. అదే నువ్వు ఒక్కరికి భోజనం పెట్టి చూడు, నిన్ను దేవుడితో సమానంగా చూస్తారు. అది ఆకలికి ఉన్న విలువ, సాయంలో ఉన్న గొప్పతనం. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపు ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలి, ఎలా ఎదుర్కోవాలో తెలిసిన వాడే ఇక్కడ గొప్పవాడు. ఈ లోకంలో మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం, వాస్తవం. విలువ అనేది ఇచ్చిపుచ్చుకునేది. మనం ఇవ్వగలిగినప్పుడే దాన్ని తిరిగి అందుకోవడానికి అర్హులమవుతాము. మనం మంచివాళ్ళమైతే మనకందరూ మంచివాళ్ళుగా కనపడతారు. అదే అందరూ చెడ్డవాళ్ళమైతే మనకు అందరూ చెడ్డవాళ్ళలానే కనపడతారు. అది మనం ఆలోచించే విధానాన్ని, చూసే చూపును బట్టి ఉంటుంది. కన్నీటిని చూసి కరిగిపోని కఠిన హృదయాల ముందు కన్నీరు కార్చి చులకనవ్వడం కంటే నీ బాధని గుండెల్లోనే దాచుకుని పైకి చిరునవ్వుతో బ్రతకడం ఎంతో ఉత్తమం కదా. లోతుగా గాయపడిన మనసులో మార్పు అనేది ఒక్కసారి వస్తే నువ్వు ఎంత తాపత్రయపడినా కూడా మొదటి మనిషి మాత్రం ఎప్పటికీ చూడలేవు. ఆకస్మిక కుండపోత వర్షాలు, కష్టపడకుండా అకస్మాత్తుగా వచ్చే సంపద అంతా కూడా ప్రయోజనకరం కాదు కదా, అవునా? గుర్తుపెట్టుకో, కొందరు మిమ్మల్ని మోసం చేసి గొప్పవాళ్ళు అయిండొచ్చు, కానీ మనిషి నమ్మకాన్ని కోల్పోయిన ప్రతి ఒక్కరూ కూడా పేదవాళ్లే కదా. డబ్బు అనేది మనిషిని కొనగలదేమో, కానీ ప్రశాంతతను మాత్రం ఎప్పటికీ కొనలేదు అని గుర్తుపెట్టుకో. స్నేహం తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. ఏ తోడు లేకపోతే పొందిన విజయం కూడా వెక్కిరిస్తుంది. ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి. ఇద్దరి మధ్య దాపరికం లేనిదిగా ఉండాలి. నమ్మకానికి అమ్మలా ఉండాలి. ఎలాంటి కల్మషం లేకుండా స్పష్టంగా ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ శాశ్వతమవుతుంది. వారి బంధం బలంగా, గట్టిగా ఉంటుంది కూడా. స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు. తెలివితేటలు మాత్రమే సరిపోవు. కష్టపడే గుణం ఉండాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం నీదే అని గుర్తుపెట్టుకో. ఎలా అయినా సరే ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనసులో కూడా 1000 లోపాలు కనపడతాయి. ఎలా అయినా ప్రేమించాలి అని సంకల్పించుకుంటే 1000 వంకలున్న మనిషి కూడా నెలవంకలాగా అందంగా, స్వచ్ఛంగా కనపడతారు. కంటి నిండా కన్నీరు వదిలినంత తేలిక కాదు గుండె నిండా ఒకరి గుర్తులు వదిలేయడం. వారు విడిచిన ఒక్కొక్క జ్ఞాపకం గుండెను తొలిచే కొన్ని గుణపాలు అవుతాయి. తండ్రి ఎప్పుడూ కూడా కొడుకుని తిడుతూ పెంచుతాడు. ఎందుకంటే ఆయన తర్వాత కుటుంబ బాధ్యత మోసేది కొడుకే కాబట్టి. కూతుర్ని ఎప్పుడూ ప్రేమతో పెంచుతాడు. ఎందుకంటే అత్తారింట్లో ఒక కోడలిగా ప్రేమను పంచాలి కాబట్టి. ముఖంపై చేదుగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ మోసం చేయరు. భయపడాల్సిందల్లా తీయగా తేనెలా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనది, కానీ నిజాన్ని చెప్పడంలో ఎప్పుడూ కూడా భయపడదు. ప్రేమ అనేది ఒక కళ. పెళ్లి అనేది ఒక వల. స్నేహం అనేది నీడ. కళ చెదిరిపోవచ్చు, వల తెగిపోవచ్చు, కానీ నీడ మాత్రం ఎప్పటికీ కూడా నిన్ను విడిచి వెళ్ళదు అని నువ్వు గుర్తుపెట్టుకో. అది నీతో పాటే శాశ్వతంగా ఉంటుంది. ఇష్టం అనేది కళ్ళ నుండి పుడుతుంది. ప్రేమ అనేది హృదయం నుండి పుడుతుంది. మన మనసుకి నచ్చిన వారు మనతో ఉండకపోవచ్చు, కానీ మనసులో శాశ్వతంగా ఉంటారు. ఎవరినైతే మీరు కోరుకుంటారో వారి నుండి ఎప్పుడు ఏమీ కూడా అస్సలు ఆశించొద్దు. అర్థం చేసుకుంటే సంతోషం కూడా అర్థవంతమైనది. అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిది అవుతుంది కదా. మేఘం బరువుని మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది. మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు బయటికి వదులుతుంది. రెండిటికి ఉన్న తేడా ఇదే అని తెలుసుకో. ఎప్పుడు ఎవరికి కూడా అంత త్వరగా దగ్గరవ్వద్దు.
ఎందుకంటే దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధ అస్సలు భరించలేవు. వాదించే మనుషులను, వేధించే మనసును ఎప్పుడూ గెలవలే. గౌరవం, ప్రేమ, స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే గొప్ప పెట్టుబడులు. మనం ఏది ఇస్తే అది రెట్టింపుగా మన వద్దకు తిరిగి వస్తుంది అని గుర్తుపెట్టుకో. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటోడు, ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. విలువ అనేది చూపించుకునేది. మనం ఇవ్వగలిగినప్పుడే దాన్ని తిరిగి అందుకోవడానికి అర్హులమవుతాము కదా. ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపు ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా ఎదుర్కోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. మరి ఆలోచించుకో. నువ్వు ఎలా ఉంటావో అన్నది నువ్వే నిర్ణయించుకో. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే ఉంటుంది. కానీ ఏమీ లేని వాడికి ఒక్క ముద్ద అన్నం పెట్టి చూడు, నువ్వు ఎక్కడో అందరంత ఎత్తులో వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తావు. అది నువ్వు చేసే సాయం. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.